హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే పుల్ల పుల్లగా తీయగా కారం కారంగా ఉండే మామిడి తాండ్ర అయితే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తయారు చేసుకునే విధానం కూడా చాలా సింపుల్. మరి ఇంకెందుకండి, ప్రిపేర్ చేసేసుకుందామా. కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ. ముందుగా మామిడికాయని శుభ్రంగా కడిగి పేలతో పొట్టు తీసుకోవాలండి. నేనైతే ఒక మ్యాంగో ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఒక కాయతో తయారు చేస్తున్నానండి. మనం సన్నగా తురుముకోవాలి. తురుముకున్న దాంట్లో ఈ మామిడికాయ తురుములో ఒక స్పూన్ కారం, ఒక చిటికెడు సాల్ట్, 2 స్పూన్స్ పంచదార, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక స్టీల్ ప్లేట్లో బాగా కలుపుకొని ఆ ప్లేట్లోనే సమానంగా చేసి ఎండలో ఆరబెట్టుకోవాలండి. మనం ఇలాగ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇదే ప్లేట్లో 2 డేస్ ఆరబెట్టుకోవాలన్నమాట. రెండో రోజు సాయంత్రం ఇలాగా చాక్తో మనం తీసేసుకుంటే మనకు చక్కగా వచ్చేస్తుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా వస్తుందో. పల్సగా ప్లేట్లో మనం పరిచి ఎండలో ఆరబెట్టి ఇలా తీసుకోవాలన్నమాట రెండో రోజు. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని అయితే మనం 2 ముక్కల కింద కట్ చేసుకుందామండి. మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకోవచ్చు. నేనైతే 2 ముక్కల్లాగా చేసి మరలా దాన్ని కలిపి మరలా కట్ చేస్తానండి. అలాగే మనకు కావాల్సిన సైజులో ముక్కలన్నీ కట్ చేసుకోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, కట్ చేసుకున్న ఈ ముక్కల్ని బౌల్లో వేసుకోవటమే. నోరి రుచి లేనప్పుడు చక్కగా తినొచ్చండి. ఆఫీస్లో తీసుకెళ్ళవచ్చు, స్కూల్స్ తీసుకెళ్ళవచ్చు. జ్వరంతో ఉన్న వాళ్ళకి, ఏవుళ్ళతో ఉన్న వాళ్ళకి, నోరు చేదున్న వారికి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. మీరు కూడా తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూసారు ఎలా లేయర్స్ కింద వస్తుందో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.